హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ అయితే 10 అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి పిల్లలు ఇద్దరు అయితే కొంచెం సిక్ అయ్యి ఉన్నారు కదా, వాళ్ళకైతే నైట్ కొంచెం ఫీవర్ వచ్చిందనమాట. సిరప్లు అయితే వేస్తున్నాను. ఇంకా కన్నయ్య కూడా టాబ్లెట్స్ అయితే తీసుకొచ్చారు, నైటే వేశాను. ఇంకా యాంటీబయాటిక్స్ అలాగే సిరప్స్ అయితే వేస్తున్నాను. ఈరోజు అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు. ఇప్పుడే టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యారు. వాళ్ళ కోసం అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ బాగా అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనమాట. ఈరోజు కూడా పాపం టిఫిన్ అయితే చేయలేదు తను. పిల్లలకు బాగాలేదు కొంచెం, అందుకని తనైతే కొంచెం మూడాఫ్గా వెళ్ళిపోయారు. టీ తాగేసి ఇంకా పిల్లలకైతే నాటు రవ్వ చేద్దామని చెప్పేసి ఇక్కడ పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అయితే తీసాను. ఈ రోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. పిల్లలిద్దరు కూడా ఇప్పుడే లేచి ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టీవీ చూస్తున్నారనమాట. ఇంకా వాళ్ళు లేచాకే కొంచెం వేడివేడిగా తినబెడదామని చెప్పేసి నేనైతే ఇక్కడ నాటు రవ్వ చేస్తున్నాను. ఇంకా బావ అయితే ఏం తినకుండానే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నిన్న మురుకులు చేశాను కదా, అవి అయితే తినేసి వెళ్ళిపోయాడనమాట. టీ తాగేసి అవి తినేసి వెళ్ళిపోయాడు. ఇంకా ఇది వచ్చేసి తొలి ఏకాదశి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇంకా అప్పటి నుంచి నాకు కూడా కొంచెం జలుబు అయిందనమాట. నా ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఇప్పటికీ కూడా తగ్గలేదు. ఇంకా అప్పటి నుంచి వ్లాగ్ కూడా ఏం తీయలేదనమాట. ఇంకా ఆ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. పిల్లలైతే ఆ రోజు ఇంట్లోనే ఉంచాను, కొంచెం బాగాలేదు కదా, అందుకని చెప్పేసి పిల్లల్ని ఆ రోజు ఇంట్లోనే ఉంచి ఒకరోజు నెక్స్ట్ డే అయితే ఇంకా పంపించేశానమాట. ఇంకా ఇక్కడనైతే నాటు రవ్వలోకి కావాల్సినవి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా పిల్లలకి జలుబు దగ్గు అలాగే మామూలుగా వైరల్ ఫీవర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా కొంచెం అయితే లైట్గానే వచ్చింది పిల్లలకి ఇద్దరికి కూడాను. కాకపోతే ఒక్కరోజు చూసేసి ఇంకా స్కూల్కి పంపిద్దామని చెప్పేసి ఇంకా ఇవాళ ఒక్కరోజు అయితే రెస్ట్ తీసుకోమని చెప్పేసి ఇంట్లోనే ఉంచేసాను అనమాట. ఇంకా నాకు కూడా అసలు జలుబు అయితే చాలా అయిపోయింది. అసలు మాట కూడా రావట్లేదు. చూసారా, నా వాయిస్ వింటుంటేనే మీకు అర్థమవుతుంది. వాయిస్ అంతా కూడా చేంజ్ అయిపోయింది అనమాట. ఈ వాయిస్ ఇంకా ఘోరంగా ఉండే, అందుకే నేను నిన్న మొన్న వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఇంక ఇక్కడనైతే నాటు రవ్వ అయితే అయిపోవచ్చింది. ఇంకా పోపు అయితే పెట్టేశాను అనమాట. చూసారా, నాటు రవ్వ అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర అలాగే ఆవాలు పచ్చిమిర్చి వేసేసి ఇంకా వాటర్ అయితే వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఉప్మా అయితే వేసేసాను. ఇంకా ఏం వేయలేదన్నమాట. పిల్లలకి కొంచెం వస్తుందని చెప్పేసి పల్లీలు కూడా వేయలేదు. ఇంకా అయిన వెంటనే పిల్లలకైతే వేడివేడిగా వేసిస్తే వాళ్ళైతే తినేసారనమాట. ఇంకా నేనైతే బౌళ్ళు క్లీన్ చేసుకోవాలి. ఇంకా పిల్లలు తిన్న తర్వాత బౌల్ అన్నీ క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా సింక్లో వేసాను. నైట్ అయితే క్లీన్ చేయలేదన్నమాట. బౌళ్ళు కొన్ని ఉన్నాయని చెప్పేసి క్లీన్ చేయలేదు. ఇంక ఇక్కడ పిల్లలకి కొంచెం నోటికి రుచిగా పుదీనా టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంకా పుదీనా అయితే కడిగి పక్కన పెట్టాను. పుదీనా పచ్చిమిర్చి కడిగి పక్కన పెట్టాను. టమాటాలు లేవన్నమాట. టమాటాలు అయితే బాగా వచ్చేటప్పుడు తీసుకురమ్మని అయితే చెప్పానమాట. ఎందుకంటే ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకొని అన్నీ వేయించి పెట్టుకుంటే బాగా తీసుకురావడంతో టమాటాలు కట్ చేసి వాటిని కూడా ఉడకబెట్టేసి మిక్సీ పడితే అయిపోతుంది కదా, వాళ్ళు ఇష్టంగా తింటారని చెప్పేసి నేనైతే ఇంకా పుదీనా అలాగే పచ్చిమిర్చి అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇంకా బౌల్ అయితే ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేయాలి. ఆల్మోస్ట్ అప్పటికే 11:30 అయిందనమాట. పిల్లలు లేసేసరికి 10 అయింది కదా, 10:30 11 కల్లా పిల్లలు టిఫిన్ చేసేసారు. ఇంకా టిఫిన్ చేసేసినాక నేనైతే బౌల్ క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి వంట అయితే స్టార్ట్ చేస్తాను. సో ఫైనల్లీ బౌల్ అయితే క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయిందనమాట. కొన్ని ఉన్నాయని చెప్పేసి నైట్ క్లీన్ చేయలేదు. ఇంకా వాటర్ అయితే అయిపోయాయి అన్నమాట. ఆఫ్టర్నూన్ బాగా వచ్చాక వాటర్ అయితే తీసుకురమ్మనాలి. ఇంకా బౌల్ క్లీన్ చేసి నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంక ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక నేనైతే ఇంక ఇక్కడ దోశలకి అలాగే వడకి నానబెట్టానన్నమాట. ఇంకా ఒకేసారి గ్రైండర్లో వేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా వడకి అలాగే దోశలకి పప్పులు అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా సరిగ్గా తినట్లేదు కదా, కొంచెం ఎక్కువ నానబెట్టానన్నమాట వడకి కూడా. ఇవి నానబెట్టేసి ఇంకా ఇప్పుడైతే
నేను ఆల్రెడీ పుదీనా పచ్చిమిర్చి కడిగాను కదా, అవైతే ఇంకా వేయించాలన్నమాట. ఇక్కడైతే పచ్చిమిర్చి వేయించుతున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా వేయించి పెడితే బాగా వచ్చేసరికి ఇవి చల్లారుతాయి. అలాగే టమాటాలు కూడా రావడంతో కట్ చేసి ఇంకా ఉడకబెట్టేయాలి. పచ్చిమిర్చి వేయించిన తర్వాత పుదీనా కూడా వేసేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసి ఇంకా బావ అయితే ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వచ్చేసాడనమాట. ఆల్రెడీ రైస్ కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ బావ వస్తుంటే మార్కెట్లో కొత్తిమీర అలాగే టమాటాలు ఇంకా క్యాబేజ్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా ఫాస్ట్గా ఇప్పుడైతే టమాటాలు కట్ చేసుకోవాలి. ఇంకా కూరగాయలు ఇంకేం తీసుకురాలేదు. ఆల్రెడీ అమ్మ వాళ్ళు పంపించారు కదా, బెండకాయలు, బీరకాయలు, దొండకాయలు, పుదీనా, పాలకూర ఇవి ఉన్నాయని చెప్పేసి ఇంకా ఓన్లీ టమాటాలు అయితే మళ్ళీ రేటు పెరిగాయంట. అదే మాట్లాడుతున్నాం అనమాట. టమాటాలు మొన్నటి వరకు 40 రూపీస్ కేజీ ఉండే, ఇప్పుడు మళ్ళీ 80 రూపీస్ కేజీ అయ్యాయట. అందుకే అదే మాట్లాడుతున్నాను అనమాట ఇక్కడ. ఇంకా మళ్ళీ రేటు పెరిగాయి, కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి టమాటాలు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము మేమైతే ఇక్కడ. ఇక్కడైతే టమాటాలు అలాగే నిమ్మకాయలు కూడా తీసుకొచ్చాడు అనమాట. నిమ్మకాయలు అయితే ఒక 20 రూపీస్ తీసుకొచ్చాడు. చూసారా ఎన్ని వచ్చాయో, ఒక 10 వచ్చాయన్నమాట. అంటే 1 రూపీకి ఒకటి ఇచ్చారనమాట. ఇక్కడ నిమ్మకాయలు కూడా పక్కన పెట్టేసి ఇంకా టమాటాలు అయితే కడుగుతున్నాను ఫస్ట్. ఇంక ఇక్కడ ఫాస్ట్గా టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. ఇంకా మా కన్నయ్య అయితే వచ్చాడనమాట. మమ్మీ నేనైతే నిన్న పొద్దున ఫ్రెష్ అప్ అయ్యాను, ఈరోజు ఇంకా స్నానమే చేయలేదు అని చెప్పేసి అంటున్నాడనమాట. ఏం కాదులే కన్నయ్య, ఇంకా ఈరోజు వర్షం పడుతుంది, నీకు మళ్ళీ ఫీవర్ కూడా వచ్చింది కదా, ఈవినింగ్ పడుకునే ముందు ఫ్రెష్ అప్ అవుతూలే, అప్పుడైతే నిద్ర మంచిగా వస్తుందని చెప్పేసి నేనంటే అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడనమాట. ఇంకా ఇక్కడ నేనైతే టమాటాలు ఫాస్ట్గా కట్ చేసి ఇంకా తొందరగా నేనైతే ఉడకబెట్టేసి మిక్సీ పట్టాలి. మళ్ళీ బావ 2:30 వరకే వెళ్ళిపోతాడు కదా ఆఫీస్కి అయితే, అందుకని చెప్పేసి నేను ఇంకా ఫాస్ట్గానైతే టమాటాలు కట్ చేస్తున్నాను. ఇంకా టమాటాలు కట్ చేసి ఇంకా కడాయిలో అయితే వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా టమాటాలు వేసేసి అలాగే తొందరగా ఉడకడానికి సాల్ట్ కూడా వేసేసి ఇంకా పసుపు యాడ్ చేసి అంతా కలిసేలా కలుపుకొని ఇవైతే ఇంకా ఉడికించుకుంటున్నాను అనమాట. కొంచెం పుదీనా అయితే బాగుంటుంది, పిల్లలకి నోరుకి కూడా పుల్లగా తింటారు టమాటా పుదీనా చట్నీ చేస్తే అని చెప్పేసి నేనైతే ఈరోజు అది చేశానన్నమాట. మళ్ళీ తినబుద్ధి కానప్పుడు మనం పుదీనా టమాటా పచ్చడి చేసిస్తే ఆకలి అనేది పెంచుతుందన్నమాట పుదీనా. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఈరోజు ఈ పచ్చడి ఒకటే చేశాను, ఇంకా ఏం చేయలేదన్నమాట. నాకు కూడా అసలు ఓపిక లేదు. నాకు కూడా అసలు జలుబు అనేది స్టార్ట్ అయిందనమాట. తుమ్ములు అయితే రావడం స్టార్ట్ అయ్యాయి. నాకు కూడా అసలు బాగాలేదు. కాకపోతే పిల్లల కోసం తప్పదు, మనం ఎంత బాగాలేకపోయినా కూడా పిల్లల కోసం లేచి పని చేయక తప్పదనమాట. ఇక్కడ నేనైతే వేయించి పెట్టుకున్నవి పుదీనా, పచ్చిమిర్చి అలాగే కొంచెం జీలకర్ర ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా టమాటాలు కూడా వేసేసి నేనైతే మిక్సీ పడుతున్నాను. టమాటాలు అయితే ఉడకగానే చల్లారడానికి అయితే నేనైతే ఫ్యాన్ కింద పెట్టి కలుపుతూనే ఉన్నానన్నమాట. ఇంకా కలపడానికి సగం చట్నీ కడాయిలోనే అయ్యింది. చూసారా, అంతా వాటర్ లాగా అయింది. ఇంకా చల్లారిన తర్వాత ఇంకా నేనైతే మిక్సీ పట్టేశాను. సో ఫైనల్లీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇదంతా కూడా ఒక బౌల్లో వేసేసి ఇంకా లంచ్ అయితే చేయడమే. ఫైనల్లీ ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ అయితే ఇంకా బావకు పెట్టేసి పిల్లలకైతే పెట్టేసి వాళ్ళకైతే కల్పిస్తే వాళ్ళు తినేస్తారన్నమాట. ఇంకా మా ఆశ పాప చూడండి ఎలా చేస్తుందో, తినేటప్పుడు ఒకటే సతాయిస్తుంది ఆమెకు. ఇంకా తినమని చెప్పేసి ఇచ్చాను కానీ తనైతే తినలేదనమాట. ఇంకా ఈవినింగ్ మళ్ళీ నేనే కొంచెం ఆఫ్టర్నూన్ తినలేదు కదా అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే నేనే తినబెట్టాను. పిల్లలకి నోరు బాగాలేదనమాట, అందుకే కొంచెం తినేశారు. ఇంకా పిల్లలకి వేసేసి కల్పిస్తే వాళ్ళైతే ఇంకా తిన్న తర్వాత ఇంకా నేను కూడా తినేసి ఇంకా బావ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంకా నేనైతే మళ్ళీ తిన్న తర్వాత ఇంకా బౌల్లన్నీ క్లీన్ చేసుకొని ఇంకా మళ్ళీ కొంచెం పని ఉంటుంది కదా కిచెన్లో. ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయితే చేయాలనుకుంటున్నాను అనమాట. ఇంకేదైనా చేసిస్తే తింటారు కదా, డైలీ అయితే కంపల్సరీ ఏదైనా ఒక స్నాక్స్ అయితే చేసిస్తాను పిల్లలకి. ఈవినింగ్ అయితే స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా తిన్న తర్వాత ఇక్కడనైతే కొండెంగ వచ్చిందనమాట. అదే చూస్తున్నాము. అంటే ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా రావడం. అంటే చూసాం కానీ ఇంకా ఇలా రావడం అయితే ఫస్ట్ టైము. అదే చూపిస్తాను. కొంచెం అయితే ఆ క్లిప్ వచ్చిందనమాట. ఇంక ఇక్కడ బయట అయితే జామ చెట్టు ఉంది కదా, అదైతే కొట్టేస్తున్నాం అనమాట. ఎందుకంటే అది రోడ్డుకి అడ్డంగా ఉంది, మళ్ళీ అటు వెళ్ళే వెహికల్స్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ అంటే ఇంకా చెట్టు మొత్తం అయితే కొట్టేశాము. ఇంకా దానికి కొన్ని
చిన్న చిన్న కాయలు ఉన్నాయి కానీ తప్పలేదు. అసలు చెట్టు కొట్టేస్తుంటే అసలు చాలా బాధేసింది. కానీ తప్పదు కదా, ఇంకా అందరికీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెట్టు మొత్తం కొట్టేసాము. దానికైతే ఫుల్ కాయలున్నాయి. అంటే చిన్న చిన్న పిందెలు అయితే చాలా ఉన్నాయి. కానీ తప్పదు కదా, అందరూ అది మొత్తం కూడా ఒకే సైడ్ వంగిందనమాట. అందుకే అలా ఇబ్బంది అయింది. ఇంకా మళ్ళీ వెహికల్స్ కార్లు వెళ్ళేటప్పుడు ముందు గ్లాసెస్కి తగులుతున్నాయి, అంత కిందికి అయిందనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ చెట్టు అయితే మొత్తం కొట్టేశాము. అసలు చెట్టు అనేది లేకుండా కొట్టేశామన్నమాట. అంతా వంగిపోయింది. ఇంకా ఇక్కడ బావ అయితే కొట్టేస్తున్నాడు. ఇవన్నీ కొట్టేసి ఇవన్నీ కూడా తీసేయాలన్నమాట. ఇంకా బావ ఇవన్నీ కొట్టేసి తీసేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా నేను చూపిస్తాను చూడండి కాయలు ఎన్ని ఉన్నాయో. చూడు ఎన్ని పిందెల మస్తు కాయలు కూడా బాగా ఫుల్ పిండి ఉన్నది అదే మొత్తం కావాలి. పిందెలు బాగున్నాయి. ఈ కొమ్మ కూడా కొట్టేస్తావా? ఆ కొమ్మ అందరి ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ ఆలు బజ్జీ చేశాను. బయట వేడివేడిగా బయట చల్లచల్లగా ఉంది కదా, వేడివేడిగా తింటారని చెప్పేసి ఇంకా ఆలు బజ్జీ అయితే ప్రిపేర్ చేశాను. నేను ఆలు బజ్జీ ఎలా ప్రిపేర్ చేశాను అనేది కుకింగ్ ఛానల్లో ఉంటుంది. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ అన్నమాట ఆ ఛానల్ నేమ్ వచ్చేసి. ఇంకా ఆలు బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా తమ్ముడు కూడా వచ్చాడనమాట. ఇంకా వాడికి కూడా బజ్జీలు వేసేసి పిల్లలకి ఇచ్చేసిన తర్వాత ఇంకా టీ పెట్టాను. ఇంకా పిల్లలు తిన్న తర్వాత ఇంకా నేను టీ పెట్టేసి ఆలు బజ్జీలు తినేసిన తర్వాత టీ కూడా తాగేసాము. ఇక్కడ ఆలు బజ్జీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది, 10 మినిట్స్లో అయిపోతుంది. అందుకని చెప్పేసి ఆలు బజ్జీ అయితే వేసారనమాట. చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇక్కడ చూడండి మళ్ళీ అందరికీ కూడా పెట్టేశానమాట. మళ్ళీ ఒకరికొకరు లాక్కుంటారని చెప్పేసి మా ఆశకన్నయ్య అయితే కొట్టుకుంటారు, అందుకని చెప్పేసి సపరేట్ అట్లా వేసి ఇచ్చాను. ఇంకా తమ్ముడు అలాగే ఆశపాప కన్నయ్య అయితే తినేస్తున్నారు. అక్క బాగుందని చెప్పేసి మా తమ్ముడు అంటున్నాడు అనమాట. వేడివేడిగా బాగున్నాయని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మా ఆశపాప చూడండి మా మామయ్యకి ఎన్ని వేసిందని చెప్పేసి అలా చూస్తుంది అనమాట. అందుకే నీకెన్ని వేసాను, మామయ్యకి కూడా అన్నీ వేసానని చెప్పేసి అంటున్నాను. ఇక్కడ వాళ్ళైతే ఇంకా టీవీ చూస్తూ తినేస్తున్నాను. నేనైతే ఈలోపు టీ పెట్టేశాను. చూసారా నా ఫేస్ కూడా ఎలా ఉందో, ఫుల్ జలుబైందనమాట. ఇంకా ఇక్కడనైతే టీ పెట్టేశాను. టీ పెట్టేసి ఇంకా తమ్ముడికి నేను ఇద్దరం కూడా తాగేసాము. ఇంక ఇక్కడ నైట్ అయితే పిల్లలకి వేడివేడిగా రైస్ పెట్టేసి తినబెట్టిన తర్వాత నేను ఇంకా పొద్దున అయితే దోశలకి అలాగే వడకి నానబెట్టాను కదా, ఇంకా అవైతే ఇంకా గ్రైండర్లో వేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే బాగా రాలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా అవైతే పట్టేసి బౌళ్ళన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత బాగా వచ్చాడు. ఇంకా బయట అయితే ఫుల్ వర్షం అన్నమాట. అందుకే మా ఆఫీస్లోనే ఉండిపోయాడు. ఇంకా బాగా వచ్చేసరికి 9 అయింది. అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకి కూడా ఎర్లీగానే తినబెట్టేసి ఇంకా నేనైతే పప్పు గ్రైండర్లో వేశాను. ఇంకా ఈ గ్రైండర్ అయితే నాకు చాలా బాగా యూస్ అవుతుందండి. చాలా తొందరగా అయిపోతుంది పని. ఇంకా మిక్సీలో కూడా ఏదైనా వేసిన వెంటనే తొందరగా అయిపోతుంది నార్మల్ మిక్సీ కంటే కూడా. ఈ మిక్సీ అలాగే గ్రైండర్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇంకా ఫస్ట్ అయితే నేను వడలకి పప్పు వేసాను. చూసారా అవుతుంది. చాలా మనం పప్పు వేసేసి కావాల్సినంత వాటర్ యాడ్ చేసి మనమైతే ఇంకా మిగతా పని చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ గ్రైండర్లో పప్పు వేసేసి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ చేశాను కదా, ఆ బౌల్ అన్నీ ఉంటాయి కూడా అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అన్ని పప్పు అలాగే దోసపిండి అన్నీ పట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.